రైతు బంధువు లేదు, పింఛన్లు లేవు, సగం మందికి రేషన్ కార్డులు సగం మందికి లేవు. మరి వాళ్ళు వేసిందా ఓట్లు, మేము వేయలేదా చెప్పు. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిండు, ఏమిటికి అది ఏమన్నా అక్కడికి వస్తుందా? ఏమో ఇప్పుడు ఆడోళ్ళ గురించి లేడీస్కే అందరూ సుఖంగా ఉండాలి, వాళ్ళను ఎట్లా చేసినా కోటీశ్వరాలను చేయాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి కోటీశ్వరరావు చేయడు, వాడు బిచ్చగాడు, వాడు పెద్ద బిచ్చగాడే వాడు. రేవంత్ రెడ్డి 16-17 నెలలు ఎక్కిండు, 40 సార్లు ఢిల్లీ పోయిండు, పోయిండు అక్కడ. మరి వాడు చేసింది ఏమన్నా చెప్పు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓట్లు ఎత్తేనే వాడు గెలిచే. సగం మందికి రేషన్ కార్డులు సగం మందికి లేవు. మరి వాడు వచ్చిన కానీ చెప్పిండు 6 గ్యారెంటీ. ఇప్పుడు నువ్వు మజాక్లా చెప్తున్నావా నిజంగా చెప్తున్నావా? అంటే వాస్తవంగా ఇప్పుడు ఏమో రేవంత్ రెడ్డి ఏమో 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం అన్నట్టుగా వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ చెప్తా ఉన్నారు. మరి వాస్తవంగా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కటి చేయలేదు. నా దగ్గరకు వచ్చేది నా వాడకే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇగో మాకు ఇల్లు లేదు, అవు 5 పొత్తులు ఒకటే ఇల్లు చూడు, భూమి జాగా లేదు, గాడింత ఇల్లు కట్టుకున్నా, పెట్టుకున్నా రాలే. ఇందులో పథకం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరెవరికి ఇచ్చిందో ఆ దేవుళ్ళకే ఎరక, వాళ్ళ ఇష్టానుసారం. మంచిగా ఉందా ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పారు. ప్రజాపాలన ఇప్పుడు జనాలు అనుకున్నట్టుగా ప్రజాపాలన మంచిగా ఉందా? మరి లేదు, పైసా మందం లేదు, పైసా మందం లేదు, పైసా మందం లేదు బాపు. ఎవరికి అవకాడ చూడిపోక రైతు కాడ కట్టుకున్నా, గడ పిల్లర్లు వేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఏడాది అయిపోయా, వస్తుందని ఎదురు చూస్తాను. ఇప్పుడు సంవత్సరంన్నర లోపే మీరు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి. ఎందుకని అంటే వాళ్ళు ఏం రీజన్ అంటే ఏం చెప్తారు? ఏం రీజన్ అంటే చెప్పినా ఏమన్నా చేస్తేనో మనిషికి తృప్తి. ముసలోళ్ళ కాంచి వయసోళ్ళ దాకా ఏడిపే పాడైంది, అందరిని మోసం చేసిండు. 3 ఎకరాల కాడికి ఇది వరకు రైతు బంధు అంతలనే పోయింది. ఎవరికి రైతు మాఫీ కాలే, రుణమాఫీ లేదు, అంతా జనం అంతా ఏడ్చుడే. ఇవాడు వచ్చుడు ఎందుకు?